నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నియామకం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణ ఇరిగేషన్ అడ్వైజర్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించింది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటి నిర్ణయం. ఆదిత్యనాథ్ దాస్ గారు ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్టులకి సంబంధించిన సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినారు. ఆయన హయాంలో అనేక ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందని ఇప్పటి ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇరిగేషన్ స్పెషల్ సిఎస్గా, చీఫ్ సెక్రటరీగా 3 హోదాల్లో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. అక్కడి ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలకు అనుగుణంగా ఆయన ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి పాలమూరు, ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పాలమూరును ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంగమేశ్వరం ఎత్తిపోతలకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఆదిత్యనాథ్ దాస్ గారే పనిచేసినారు. దానిపై ఆ ప్రాజెక్ట్ అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ బెంచ్ చెన్నైలో న్యాయ పోరాటం చేసినప్పుడు ఆయన మేము పనులు చేయడం లేదని ఒక అఫిడవిట్ ఇచ్చిండు. ఆ అఫిడవిట్ నిజం కాదని, అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పనులు చేస్తున్నారని రూఢి అయింది ఎన్జిటి వేసిన ఎక్స్పర్ట్ కమిటీతోని. దాంతో ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఒకానొక టైంలో ఎన్జిటి ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనను జైలుకు కూడా పంపిస్తాం అని ఎన్జిటి బెంచ్ కామెంట్ చేసింది. తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతీసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీగా నియమించుకోవడం నిజంగా విచారకరం.